ఏపీలో ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. బీసీవై పార్టీ నేత రామచంద్ర యాదవ్ శ్రీకాళహస్తిలో బీసీ నాయకులతో సమావేశం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ ఏర్పాట్లు తద్వారా తొలిసారి రామచంద్ర యాదవ్ శ్రీకాళహస్తికి వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీసీవై పార్టీ ప్రాతినిధ్యం ఉంటుందని, అధికార వైసీపీతో పాటు ప్రతిపక్ష పార్టీలు ప్రజలకు ఏమీ చేయలేదన్నారు. ప్రజలు మార్పు కోరుతున్నారని, ఆ మార్పు బీసీవై పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. అనంతరం రామచంద్ర యాదవ్ వేణుగోపాల స్వామిని దర్శించుకున్నారు. రేపు ఒక కార్యక్రమానికి హాజరవ్వడానికి బయలుదేరి దారి మధ్యలో శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించిన యాదవ బంధుమిత్రులు, బీసీవై పార్టీ అభిమానుల ఆహ్వానం మేరకు కాళహస్తి పట్టణంలో వెలసిన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి విచ్చేయడం జరిగింది. ఆ స్వామి దర్శనంతో చాలా ఆనందంగా ఉంది. ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, శ్రీకాళహస్తి నియోజకవర్గము ఎంతో అభివృద్ధి చెందాలని, ఈ రాష్ట్రానికి మంచి జరగాలని, అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బీసీవై పార్టీ ఆవిర్భావం ముందు నుండి కూడా శ్రీకాళహస్తి నియోజకవర్గ బంధుమిత్రులతో, సన్నిహితులతో, ఇక్కడ పార్టీకి సంబంధించిన అభిమానులతో